'నేరు' మలయాళం ఫిల్మ్ రివ్యూ బై ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 4 నాలుగో భాగం. సో, మూడో భాగంలోనే దీని ప్రత్యేకతల గురించి చెప్పుకున్నాం గదా! 'నేరు' సినిమాది. సో, కథ మళ్ళీ ఒక్కసారి అంటే ఆ భాగం మిస్ అయిన వాళ్ళకి గూడా అర్థం కావాలి గాబట్టి, ఒక అంధురాలైనటువంటి ఒక అమ్మాయి, యుక్త వయస్కురాలైన ఒక అందగత్తె. ఆమె కత్తిలాంటి ఫిగర్ అంటే అంత బావుంటుంది ఆ అమ్మాయి. అటువంటి అమ్మాయిని రేప్ చేశాడు. ఎవరు? ఒకతను. అతను అడ్రెస్ కోసం ఫ్రెండ్ అడ్రెస్ కోసం వచ్చి, చూసి, మోహించి, గోడ దుంకి వచ్చి, ఆమె స్నానం చేస్తుంటే టవల్ కట్టుకొని బయటకొస్తుంటే టవల్ లాగేసి, ఎత్తుకొని రేప్ చేస్తాడు. అయితే అంధురాలు గదా! గుర్తించదనుకుంటాడు. చేతులు పెట్టి అతని ముఖం మీద చేతులు పెట్టి గుర్తించి చెంప మీదకి లాగి కొడుతుంది. అట్లా పట్టుకుంటారు. అతను బాగా డబ్బులున్నోడు కొడుకు. కాబట్టి విడిపిస్తారు. బెయిలొస్తుంది. బెయిలొచ్చిన తర్వాత ఆ బెయిల్ ఇంకా ఎట్లా చేద్దామని ఇంకా వేరే లాయర్‌లందరూ గూడా పెద్ద లాయర్ తీసుకున్నాడు 'రాజశేఖర్' అంటే 'సిద్దిక్'. 'రాజశేఖర్' పెద్ద క్యారెక్టర్ అతను తీసుకున్నాడు గదా! ఇంక వద్దు అని భయపడుతుంటాడు. ఈ అమ్మాయి సారా అమ్మాయి పేరు. తండ్రి పేరు మహమ్మదు. అంటే తండ్రి ఒరిజినల్ తండ్రి గాదు. పిన్న తండ్రి. అంటే సవతి తండ్రి. అంటే వేరే అమ్మాయి ఆయనకు పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకుంటాడు కాబట్టి సవతి తండ్రి. సో, తల్లి పర్వీన్. వీళ్ళ జంట. సో, పేర్లు మనకలా గుర్తుండిపోతాయి. సారా. ఈ రకంగా గుర్తించిన తర్వాత ఆ అబ్బాయి మైకేలు లోపలికెళ్ళిపోతాడు. అక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్ దిగి తండ్రొచ్చి లాయర్‌ని సిద్దిక్‌ని ఏర్పాటు చేస్తే, సిద్దిక్ సుప్రీంకోర్టు లాయరు. ఆయన కూతురు ఆయన పేరు రాజశేఖరు. రాజశేఖర్‌కు కూతురు ప్రియమణి. ఆమె గూడా లాయరు. కాకపోతే ఆమె అంటుంది, ఒక అంధురాలిని ఇట్లా రేప్ చేశాడంటే నా కొడుకుని ఇక్కడనే స్పాట్‌లో చంపేయాలి. కానీ లాయర్‌లంగా రక్షించాలి అంటుంది. అన్న ప్రకారంగానే వృత్తి ధర్మం ప్రకారంగా ఆమె క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఆపుతుంది. సినిమాలో ఎంత బాగా క్రాస్ ఎగ్జామినేషను, ఆ కేసు ఫైల్ నంబరు, జడ్జి దగ్గర ఏ రకంగా అందిస్తారు, ఆ కోర్ట్ బంట్రోతు, లేడీ బంట్రోతు కూడా వీపు మనకు ముడి వెనకాల పెట్టి అలా అందించేటువంటి విధానము, ఇవన్నీ కూడా ఎంత సహజంగా మనం నిజంగా కోర్టులో ఉన్నామేమో అని భ్రమింపే విధంగా ఉంది. ఎడిటింగ్ అయితే ఎక్స్ట్రార్డినరీ ఎడిటింగ్. మొన్న ఎడిటింగ్‌లో మనకి నేను ప్రత్యేకంగా మొన్న ఎడిటింగ్ గురించి మాట్లాడాను. ఏ సినిమా గురించి అంటే 'సలార్' గురించి. అద్భుతమైన ఎడిటింగ్ అని చెప్పా. అట్లాగే ఈ సినిమా కూడా ఇంకా ఎక్స్ట్రార్డినరీ ఎడిటింగ్. 'సలార్' కన్నా కూడా గొప్ప ఎడిటింగ్ ఉంది ఈ సినిమాకి. నేరుగా గుండెల్లోకెళ్ళిపోయే కథాంశం. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ అయితుంది. ఇంకెవ్వరు ఈ టేకప్ చేయరు ఈ కేస్‌ని. వీళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎవరు తీసుకున్నా గాని ఒక ఇతను ఇంటికొచ్చి వాళ్ళంతల తనంతల తను చేస్తానన్నా ఇతని తండ్రి ఒప్పుకోడు. ఇంతలో ఈ నిందితుడు ఎవడైతే ఉంటాడో వీళ్ళకొచ్చి భయపెడతాడు. తండ్రిని, తల్లిని చేతులు కట్టేసి గుండాలను తీసుకొచ్చి ఈ అమ్మాయిని భయపెడతాడు. నా మీద గనక నువ్వు వ్యతిరేకంగా చెప్తే నేను ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అని చెప్పి భయపెడతాడు. భయపెట్టిన తర్వాత వీళ్ళకి పోలీసులకు చెప్తారు. అది మళ్ళోసారి ఎందుకురా ఇబ్బందులు పడుతున్నావు తండ్రి తిడతాడు ఆ పిల్లాడిని. తిట్టిన తర్వాత మొత్తానికి వాడిని ఏజ్‌ని తర్వాత స్టడీని దృష్టిలో పెట్టుకొని ఈయనకి ఎక్కువ శిక్ష పడకుండా చూడాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో, ఇటువంటి నేపథ్యంలో చివరాఖరికి అప్పటికే ఒక 5 సంవత్సరాలు సస్పెండ్ అయ్యి, ఇంకా బార్ కౌన్సిల్‌కి దూరమయ్యి, ఇంకా అప్పటికే సస్పెన్షన్ టైమ్ అయిపోయి ఉన్నటువంటి లాయర్‌ని పట్టుకుంటారు. ఒక లేడీ వెళ్లి అతను ఒప్పిస్తుంది. అతనే విజయ్ మోహన్. అతనే మోహన్ లాల్ సూపర్ స్టార్. సో, మలయాళంలో సూపర్ స్టార్‌లిద్దరు. మోహన్ లాలు, మమ్ముట్టి. కొన్ని ఏళ్లుగా దాదాపు 3 దశాబ్దాల పాటు ఏలారు వీళ్ళు. సో, అట్లా ఖాతాలో ఆయన్నేమో 'స్వలింగ సంపర్కం' సినిమా చేసి ఆయన ఒక చరిత్ర సృష్టించారు సొంత నిర్మాణంలో మమ్ముట్టి ప్రొడక్షన్స్‌లో. తర్వాత ఈ రకంగా ఈయన మోహన్ లాలు ఈ సినిమాలో లాయర్‌గా పోషించాడు పాత్ర. అనేశ్వర రాజన్ ఆ సౌందర్యంతో, ఆ చక్కటి ఫిగర్‌తో, నిజంగా అందురాలేమో అన్నట్టుగా ఆమె ఒక హావభావాలతో చక్కగా యాక్ట్ చేసింది. ప్రియమణి కూడా ఒక టఫ్ లాయర్‌గా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తుంది. జడ్జి పలకరింపులు ఎంత సహజంగా ఉంటాయంటే ప్రతి సన్నివేశం ఎంతో బాగా స్టడీ చేసి 'జీతూ జోసెఫ్' రైటర్, డైరెక్టరు కోర్ట్‌లో ఏ రకంగా ఉంటుంది, లాయర్‌లు ఏ రకంగా మాట్లాడుకుంటారు, ఆ బెంచ్ మీద ఏ రకంగా పనులు జరుగుతాయనేది చాలా చక్కగా చేశారు. శాంతి మహాదేవి కూడా ఆమె యాక్టింగ్‌తో పాటు ఆమె దీంట్లో రైటర్‌గా కూడా ఆమె పార్టిసిపేట్ చేసింది. సో, అద్భుతమైన సిద్దిక్ నటన గాని, జగదీష్ నటన గాని ఇవన్నీ ఆకట్టుకొని మనల్ని సినిమా 'నేరు' ఒక అద్భుతమైన సినిమా కింద ఉంటుంది. లాస్ట్‌కు జనరల్లీ ఇట్లని రేప్ గురైన లేడీస్ కనబడేటప్పుడు మాస్క్ ఏసుకొని ఉంటారు. అడ్డము అన్ని ముఖాలు మూసుకొనొస్తారు. లాస్ట్‌కు కేస్‌లో అతనికి శిక్ష పడిన తర్వాత నేరస్తుడికి శిక్ష మైకేల్‌కి శిక్ష పడ్డ తర్వాత 16 సంవత్సరాలు ప్రిజను ప్లస్ ₹2,00,000 ఫైను. అది మిస్ అవుతే ఇంత అమౌంట్ కట్టాలి అని చెప్పిన తర్వాత ఆమె తీసేస్తుందది. అది చాలా అద్భుతమైన సీను. అంటే దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు, నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేయలేదు. బాధితురాలు నేను. తీసేస్తుంది. తీసేసినప్పుడు మీడియా వాళ్ళు ఆమె ముఖం చూయించడానికి అంగీకరించరు. వేరే వాళ్ళు అప్పుడు మొఖం చూడడానికి అంగీకరించని పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఒక అతను తీయబోతాడు. ఆమె ముఖాన్ని తీయబోతాడు. ఆ లేడీ ఆపేస్తుంది పక్కకు ఇంకొక మీడియా విలేకరు వద్దు ఆమెను తీయొద్దు అని చెప్పి. ఆమె అప్పుడు సగర్వంగా తలెత్తుకొని పోయే సన్నివేశాల్లో ఎన్నో అర్థాలున్నాయి.
అంటే రేపుకు గురిపడ్డ స్త్రీ సిగ్గుపడాల్సిన పని లేదు. ఆమె తప్పేం జరిగింది? ఆమె తప్పు కాదు కదా! ఆమె శరీరాన్ని అవతలోడు అనవసరంగా కబళించాడు తప్ప ఆమె చేసిన పాపం ఏంటి? నేనెందుకు తలదించుకోవాలి? అని ఆ అమ్మాయి తల ఎత్తున్న తీరు దర్శకుడు జీతూ జోసెఫ్‌కి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అంటే ఆ సన్నివేశాన్ని రూపకల్పనలో చాలా మీనింగ్ ఉంది. సో, ఎంతో అర్థం ఉంది. ఆత్మస్థైర్యం తెచ్చుకోవాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో గూడా ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా ఉండాలా. సమాజంలో తప్పు జరిగినా గూడా ఆమెకి జీవితంలో బతికేటువంటి అర్హత ఉంది అనే టైప్‌లో ఆమెకి ఎటువంటి పొరపాటు లేదని, నాకు మానం పోతే ఏమిటి, నేను కావాలని తప్పు చేయలేదు గదా! అని తల ఎత్తుకొని బయటకొస్తుంది. అది ఎండ్ షాట్. సో, ఆ తర్వాత లాస్ట్‌కి గురుదక్షిణగా నేను మిమ్మల్ని శిల్పం చేస్తానని అని చెప్పకుండా, నాకు కూతురికో కోరికుందని స్కల్ప్టర్ అడుగుతాడు. అడిగిన తర్వాత ఏంటంటే, వచ్చి మోహన్ లాల్‌ను ఆమె తడుముతుంది. ఎందుకు తడుముతుందంటే కళ్ళలోకి నీళ్ళొస్తాయి మోహన్ లాల్‌కి. ఎందుకంటే ఆయన విగ్రహం చేసుకొని పెట్టుకుందాం అని. ఆమె విగ్రహం తయారు చేసే వ్యక్తి కాబట్టి. సో, తర్వాత ప్రియమణి చెక్ చేసినప్పుడు, అంటే కోర్ట్‌లో చెక్ చేస్తాను ఈమె నిజంగా చేస్తదా లేదా అని అన్నప్పుడు ప్రియమణి ఏమంటదంటే, నేనే సెలెక్ట్ చేస్తానని వాళ్ళ తండ్రిని పంపిస్తుంది. వాళ్ళ తండ్రి ఆమెను సూటిపోటి మాటలతో, "రేపు నీకు ఫస్ట్ టైమ్ కాదు కదా! నీకు ఇంతకుముందే జరిగింది కదా! నువ్వు అక్కడ ఎంజాయ్ చేసావు కదా! ఆ అబ్బాయి నిన్ను కావాలని తన్మయతలో తీసుకురావు కదా!" అన్న టైప్‌లో ఆమెని మానసికంగా హింసకు గురి చేస్తే ఏడ్చుకుంటూనే మొత్తం చేసి చక్కగా తయారు చేస్తే జడ్జ్ చూసి అద్భుతంగా ఉందని చెప్పి తిప్పి చూపెట్టిండు. లాయర్ సేమ్ నీలాగానే ఉంది. కాబట్టి ఈ అమ్మాయికి డిసైడ్ చేసే అవకాశం ఉంది. మైకేల్ ఈమె చెప్పింది తప్పు కాదు. ఈమెకు దృష్టి లేకపోయినా, ఆమెకి ఆ వినికిడి జ్ఞానం లేకపోయినా, వినికిడి కాదు చూపు, చూసేటువంటి జ్ఞానం లేకపోయినా, చూపు లేకపోయినా ఈమె పట్టగలుగుతది. ఈమె నేరస్తుని చూపించింది కరెక్ట్ అని చెప్పేసి అతనికి సెంటెన్స్ ఏస్తాడు. ఏసిన తర్వాత అప్పుడు లాయర్‌లు గూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటారు. అపోజిట్ లాయర్ వీళ్ళు గూడా అంటే వాళ్ళు లాయర్‌లందరూ ఒకటే అన్నట్టుగా చూయించారు. అంతకుముందు బార్ కౌన్సిల్‌లో ఇతను తప్పుడు ఫుటేజ్ గూడా ఎట్లా చేస్తారు, జాయిన్ చేస్తారని చూపించినప్పుడు మిర్రర్ ఇమేజ్ చూసి గుర్తుపడతాడు. ఒక మిర్రర్ ఇమేజ్‌లో ఏమో ఒక పాత్రుంటుంది. రెండో దగ్గర పాత్రుండదు. అవి జాయిన్ చేసిన పాయింట్ ఎడిటింగ్ పాయింట్ 1, ఎడిటింగ్ పాయింట్ 2 అని చూపిస్తాడు కోర్ట్‌కి. ఆ తర్వాత డ్రైవర్ ఏమంటాడంటే, నేనసలు లేనంటాడు. ఆ డ్రైవర్ ఉన్నది ఫుటేజ్ చూపిస్తాడు. ఒక డ్రైవర్ కనబడ్డాడు, లోపలున్నాడు. అంటే డ్రైవర్‌కి సెల్లిచ్చి, ఈ కార్ అక్కడ బయట తీసుకెళ్ళిపో, రెస్టారెంట్‌కని వెళ్ళిపోయి అక్కడ సృష్టించి, ఇక్కడ వాడు నేరం చేశాడు. ఇది ఫస్ట్ టైం కాదు ఇట్లా రేప్ చేయడం. వాడు ఇంతకుముందు కూడా ఒక రేప్ చేసి తప్పించుకున్నాడు. అందమైన అమ్మాయిలు కనబడితే ఇలా రేప్ చేసి వాడు డబ్బులున్నాయి కాబట్టి పక్కకు వెళ్ళిపోతున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టొద్దని చెప్పి లాస్ట్‌లో రాజశేఖర్ శిక్ష పడేటటువంటి పరిస్థితి నుంచి, తప్పించే పరిస్థితి నుంచి ఈ విజయమోహన్ అనేటువంటి మోహన్ లాల్ పాత్ర అద్భుతంగా చేసి న్యాయం చేయడము, ఒక మహిళా శక్తికి ఏ రకంగా ఊపిరి ఇచ్చి ఆమె ధైర్యంగా రేపైతే శరీరానికి ఒక చిన్న గాయం జరిగింది కానీ నాకేం ఆత్మగౌరవంకి ఏం దెబ్బ తగలేదని చెప్పి తలెత్తుకొని ఆమె వెళ్ళేటువంటి సన్నివేశం హ్యాట్స్ ఆఫ్ జీతూ జోసెఫ్. అద్భుతమైన సినిమా. సో, ఆ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా చేసింది రాజన్. సో, ఆ అమ్మాయికిను తర్వాత మోహన్ లాల్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ సినిమా టీమ్ మొత్తానికి కూడా నేరు సినిమా ఇట్లాంటి సినిమా తీయాలనేటువంటి ఆలోచన రావడం కూడా గొప్ప విషయం. సో, ఇందాకే పేర్కొన్నట్టుగా 4/5 ఈజ్ మై రేటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఎప్పుడు కూడా ఏ సినిమాకు కూడా నేను ఇన్ని రివ్యూస్ ఇవ్వలేదు. వరుసగా 4 రివ్యూలు ఇచ్చానంటేనే ఈ సినిమా స్టాండర్డ్ అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నిడివొచ్చేసి 2 గంటల 31 నిమిషం 59 సెకండ్లు యూఏ సర్టిఫికేటు. తర్వాత 21 డిసెంబర్ 2023కు విడుదలైనటువంటి ఈ సినిమా తారాగణం గురించి మరోసారి చెప్పుకుందాం. మోహన్ లాల్, అనేశ్వర రాజన్. మోహన్ లాల్ వచ్చేసి విజయమోహన్ పాత్రలో, అనేశ్వర రాజన్ వచ్చి సారా పాత్రలో, ప్రియమన్ వచ్చేసి పూర్ణిమ రాజశేఖర్ పాత్రలో, సిద్దిక్ వచ్చి రాజశేఖర్ పాత్రలో, సారథి మహాదేవి తల్లి పాత్రలో, జగదీష్ వచ్చి మొహమ్మద్ పాత్రలో నడిచిన ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ రైటర్ జీతూ జోసెఫ్, యాంటోనీ పెరుమావారు వచ్చేసి నిర్మాత, శాంతమాదేవి సహర చైత్రి, విష్ణు శ్యామ్ వచ్చి మ్యూజిక్, వినాయక్ శశికుమార్ వచ్చి లిరిసిస్ట్ అంటే పాటల రచయిత, సతీష్ కురూప్ వచ్చి సినిమాటోగ్రఫీ. సో, ఇదండి సంగతి. మరో వీడియోలో, మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు త్వరలో 2024 హ్యాపీ న్యూ ఇయర్ రాబోతుంది. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్తో మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.